మేఘాల మధ్యలో నుంచి సూర్యభగవానుడు వెళ్ళినట్లుగా కొండల మధ్యలో ఉంచి రథం ముందుకు సాగిపోతుంది. కొండ మధ్యలో భాగం చేసుకొని వెళ్ళిపోయింది. క్రమక్రమంగా సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, సప్తకుల పర్వతాలు, చివరికి లోకాలోక పర్వతం కూడా దాటిపోయాయి. ఈ లోకం భూమిలోకం దాటిపోయింది, వేరే లోకాలన్నీ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు అక్కడంతా గాఢాంధకారంగా ఉంది, చీకటిగా ఉంది అంట. ఆ చీకట్లో గుర్రాలు రథాన్ని లాగడం కష్టంగా ఉంది. దిగంతానికి వెళ్ళిపోయాడు రథంతో. ఆ విపరీతమైన చీకట్లు, గుర్రాలు ఆ రథం లాగటం కష్టంగా ఉంది. ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ రథం, గాఢాంధకారంగా ఉందట. వాటి యొక్క నడకను బట్టి, చక్రాల ధ్వనిని బట్టి అడుగున బాగా బురదగా ఉందని అర్థమవుతుంది. అప్పటికీ గుర్రాలు కష్టపడి లాగుతూనే ఉన్నాయి. కింద ఇంకేదో సముద్రంలాగా ఉంది, ఇంకేదో చీకటిగా ఉంది. ఇంకా కొంత ముందుకు పోయేసరికి చీకటి ముదిరిపోయి గుర్రాలు కదలలేకపోయాయి. భయం అంటే తెలియనటువంటి అర్జునుడికి కూడా భయం బయలుదేరింది. ఇంతలో శ్రీకృష్ణుడు తన చక్రాన్ని ముందుకు ప్రయోగించాడు. ఆ చక్రపు వెలుగులో చుట్టూతా ఉన్న చీకటి అంతా చీలిపోయింది. అర్జునుడికి కొంచెం ధైర్యం పుంజుకుంది. ఇంతలో ఎదురుగా భూమి నుంచి ఆకాశం దాకా వ్యాపించి ప్రజ్వలిస్తున్న మహా తేజస్సు ఏదో ఒకటి కనిపించింది. ఆ తేజస్సులో ఒక పెద్ద మానవాకారం కనిపించింది. ఇంతలో శ్రీకృష్ణుడు రథం దిగి పరుగు పరుగున వెళ్ళి ఆ మహా తేజోరాశిలో ప్రవేశించాడు. అర్జునుడు, పండితుడు అవాక్కైపోయి వాళ్ళంతా కూడా అట్లే నోరు తెరుచుకొని చూస్తున్నారు. ఇద్దరు రథంలో అలాగే ఉండిపోయారు. రథం గట్టిగా పట్టుకొని ఎక్కడేమైపోతుందో అని పంచెతో కట్టుకున్నారు రథానికి, ఏం కాకూడదు అని. అట్లా ఉండిపోయారు. ఇలా కొద్ది నిమిషాలు గడిచింది. ఇంతలో శ్రీకృష్ణుడు ఆ పండితుడి యొక్క నలుగురు పుత్రులను చేతులతో పట్టుకొని ఆ తేజోరాశుల్లో నుంచి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ రథం దగ్గరకు వచ్చి కొంచెం పెరిగిన పుత్రులు ముగ్గురిని, అప్పుడే పుట్టిన బిడ్డను మరొకడిని ఆ పండితుడికి ఒప్పజెప్పాడు. ఆ పండితుడు పరమానందపడిపోయాడు. అర్జునుడు ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోయాడు. ఇంతలో శ్రీకృష్ణుడు రథం ఎక్కి, అర్జున రథం వెనక్కి తిప్పిపోని అన్నాడు. తిరుగు ప్రయాణం మొదలైంది. అర్జునుడు సారథిగా ఉన్నాడని పేరే తప్పితే చేస్తున్న సారథ్యం ఏమీ లేదు. గుర్రాలు ఎలా పరిగెడుతున్నాయో, దారి ఎలా విచ్చుకుంటుందో అర్జునుడికి ఏమీ అర్థం కావటం లేదు. మర్నాడు మధ్యాహ్నం కాకుండానే వాళ్ళు ద్వారకా నగరానికి చేరిపోయారు. ఇంటికి చేరిన శ్రీకృష్ణుడు పండితుడికి మంచి భోజనం పెట్టించి గొప్ప కానుకలిచ్చి అతడికి ఇంటికి పంపించేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన యజ్ఞదీక్షను కూడా పూర్తి చేసి అన్న సంతర్పణం జరిపించి కులాసాగా కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్జునుడు ధైర్యం చేసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు. ప్రభువు అచ్యుత, ఆ సముద్రుడు తన జలాన్ని ఎలా స్తంభింపజేశాడు? ఆ పర్వతాలు చీలి రథానికి మార్గాన్ని ఎలా ఇచ్చాయి? ఆ ఘోరమైన చీకటిని నీ చక్రంతో ఎలా చీల్చావు? చండ ప్రచండంగా ఉన్నటువంటి ఆ తేజో రాశిలోకి నువ్వు ఎలా ప్రవేశించావు లోపలికి? ఆ తేజోమూర్తి ఈ పండితుడి పుత్రులను ఎందుకు అపహరించాడు? అంత సుదూరమైన మార్గం ఇంత చిన్నదిగా ఎలా మారిపోయింది? అరపూటలో అంత దూరం ఎలా వెళ్ళి వచ్చావు? దయచేసి నాకు వివరించు అని అడిగాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు ఇంకా చెప్పాడు, బావా, నేను తన దగ్గరకు రావాలనే ఉద్దేశంతోనే, అంటే నా దర్శనం కోసమే ఆ తేజోమూర్తి ఈ పండితుడి పిల్లల్ని అపహరించాడు. అదేమిటని ఆశ్చర్యపోకు.
నిజానికి ఆ తేజోమయ రూపము కూడా నాదే, నా అసలైన రూపము అదే. యోగవేత్తలైన ఉత్తమ పురుషులు ఆ రూపంలోకే ప్రవేశించి ముక్తి పొందుతూ ఉంటారు. ఇది అసలైన పరమాత్ముడి యొక్క రూపం. అది ఒక తేజస్సు అంతే, వెలుగు. అక్కడేమీ లేదు, వెలుగు మాత్రమే ఉన్నది. వెలుగే పరమాత్ముడి రూపం. ఎటువంటిది? వెలుగు. ఆ వెలుగులోనే లోపలే చేరిపోతుంటారు, ముక్తి పొందుతుంటారు మహాత్ములైన వాళ్ళు. సాంఖ్యయోగులు, కర్మయోగులు, తపస్సాధకులు అందరూ పొందే ఉత్తమ గతి అదే. దానినే పరమ బ్రహ్మపదము అంటారు. పరమ బ్రహ్మపదం అంటే అదే. బ్రహ్మపదము కావాలంటే అదే. మోక్షము కాదు. మోక్షం అంటే అదేదో లోకాలు అంతే, చిన్న చిన్న లోకాలు. మోక్షం కావాలంటే మోక్షానికన్నా పెద్దది పరమ బ్రహ్మపదం. అది ఇంకా అక్కడికి వెళితే ఇంక లేదు, అంతే. వాళ్ళు చేరుకోవటం అంతే. అదే నా రూపము, అసలైన రూపం. అర్జున, మళ్ళీ చెబుతున్నాను విను. ఆ మహా తేజస్సును నేనే. ఇక సముద్ర జలాన్ని స్తంభింపజేసింది ఎవరో కాదు, నేనే. నువ్వు చూసిన సప్త పర్వతాలు కూడా ఎవరు? నేనే. నీ కాళ్ళ క్రింది బురద, నీ నెత్తి మీద చీకటి, ఆ రెండూ నేనే. ఆ అంధకారాన్ని చీల్చింది కూడా నేనే. అర్జున, యముణ్ణి నేనే. ఆ యముణ్ణి నడిపించేది కాలాన్ని నేనే. ఆ కాలాన్ని నడిపించే ధర్మాన్ని నేనే. సూర్యచంద్రులు, మహాపర్వతాలు, నదులు, సరస్సులు, దిక్కులు, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, రకరకాల ప్రాణులు, ఇవన్నీ నా రూపాలే అన్నాడు కృష్ణ భగవానుడు. ఆ మాటలు విన్న అర్జునుడు ఆశ్చర్యచకితుడై, ప్రభో పురుషోత్తమ, నేను నిన్ను శరణు వేడుతున్నాను, నీకు నమస్కరిస్తున్నాను. భయపడ్డాడు, దూరంగా నిల్చున్నాడు. బావా అంటున్నాడు కదా, తప్పు అయిపోయింది, నేను అన్నింది తప్పు అని చంపలేసుకొని దూరం నిలబడ్డాడు. వణికిపోతున్నాడు, దగ్గరికి రావటం లేదు కృష్ణుడి దగ్గరికి. నీ వివిధ స్వరూపాలను తెలుసుకోవాలి నేను అనుకుంటున్నాను, దయచేసి నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. శ్రీకృష్ణుడు ప్రసన్నుడై ఇలా చెప్పాడు, అర్జున, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీకు ఈ రహస్యాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సామాన్యంగా ఇలాంటి విషయాలు బయటికి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. పరమరహస్యం చెబుతాను విను. వేదాలు, వేదవేత్తలు, తపస్సులు, సత్యము, సంసార బంధము, దాని నుంచి విముక్తి, ఇవన్నీ కూడా నా రూపాలే. ఋగ్యజుస్సామ అధర్వణ వేదాలు, ఋషులు, దేవతలు, యజ్ఞాలు, ఇవన్నీ నా తేజస్సే. పంచభూతాలు, సూర్యచంద్రులు, వారి నుంచి ఉత్పన్నమయ్యే క్షణాలు, రాత్రింబవళ్ళు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు, ఇవన్నీ నా తేజస్సే. రకరకాల మంత్రాలు, వరాలు, శాపాలు, విద్యలు, శాస్త్రాలు, వీటన్నిటికీ నేనే జన్మస్థానం. అర్జున, ఇన్ని మాటలు ఎందుకు? సృష్టి సంహారాలు రెండూ నేనే. సత్తు, అసత్తు, సదసత్తు అని వేదాంతులు ఏమి చెబుతారో ఆ మూడిటికన్నా అతీతమైనది కూడా నేనే అన్నాడు కృష్ణుడు. జనమేజయ, మీ ముత్తాతగారైన అర్జునుడు ఆయన తాతగారైన భీష్మాచార్యుడి సన్నిధిలో అనేక మంది రాజుల సమక్షంలో ధర్మరాజు గారికి చెప్పిన సొంత అనుభవం ఇది. ఈ అనుభవాన్ని వివరించిన అర్జునుడు ఆనంద పులకితుడై, అన్నగారు, ఇది నేను స్వయంగా చూసిన సన్నివేశం. నిజానికి శ్రీకృష్ణుడి మహిమ నేను చూసిన దానికంటే, విన్నదానికంటే, నేను ఊహించగలిగిన దానికంటే కూడా చాలా గొప్పది అన్న తన ప్రసంగాన్ని ముగించాడు. ఈ కథ విన్న జనమేజయుడు ఆనందభరితుడై, మహాత్మా, మీరు శ్రీకృష్ణ మహిమలు చాలా నాకు చెప్పారు, కానీ
ఆయన ఇంకా చాలా చాలా గొప్ప పనులు చేశాడని నేను విన్నాను కదా, దయచేసి వీలైనవన్నీ వివరాలు మీరు నాకు చెప్పాలి అన్నాడు. అది విని వైశంపాయనుడు ఇలా అన్నాడు, రాజా, అన్నీ వివరించి చెప్పడం చాలా కష్టం. అయినా నువ్వు అడిగావు గనుక శ్రీకృష్ణుడు చేసిన కొన్ని అద్భుత కార్యాలను ఒక పట్టికలాగా చెప్పేస్తాను విను. ఆ పట్టిక పూర్వం చెప్పిన సన్నివేశాలు అదనం అని గుర్తుపెట్టుకో. ద్వారకా రాజ్యం చాలా చిన్నదైనా, దానికి శ్రీకృష్ణుడు రాజు కాకపోయినా, శ్రీకృష్ణుడు తన బలపరాక్రమాల చేత కొన్ని వందల మంది రాజులను కల్లోలు పెట్టేశాడు. ద్విచక్రుడు అనే ఒక రాక్షసుడు యాదవుల్లో ఏదైనా అంతఃకలహాలు ఉంటే వెతికి పట్టుకొని వాటి ద్వారా శ్రీకృష్ణుడిని దెబ్బతీద్దామని ప్రయత్నం చేస్తుంటే శ్రీకృష్ణుడే వాణ్ణి సంహరించేశాడు. ఒకప్పుడు లోహితప్రదం అనే ప్రదేశంలో శ్రీకృష్ణుడు వరుణుడితో యుద్ధం చేసి చిత్తుగా ఓడించాడు. మధురకు దక్షిణంగా ఉన్న కురుష దేశాధిపతి దంతభక్తుడిని కూడా జయించాడు. 100 తప్పుల దాకా క్షమిస్తాననే వాగ్దానానికి అనుగుణంగా శిశుపాలుడి 100 అపరాధాలను కూడా క్షమించి అవి పూర్తి అయ్యాక అతనిని సంహరించాడు. విను, పట్టి చెప్తున్నాను, ఇంకా విను. శోణితపురం అనే చోట బాణాసురుడు అనే మహావీరుడు ఉండేవాడు. ఇతడికి 1000 చేతులు ఉండేవి. ఇతడి రాజ్యానికి శంకర భగవానుడు నిత్యరక్షకుడిగా ఉండేవాడు. అటువంటి బాణాసురుడిని యుద్ధంలో గెలిచి కూడా చంపకుండా బ్రతుకురాపో బ్రతుకు అని వదిలేశాడు. మేరు పర్వత మధ్యలో ఒకసారి అగ్నిదేవుడితో యుద్ధం వచ్చింది. అప్పుడు కూడా శ్రీకృష్ణుడే గెలిచాడు. జరాసంధుడి అనుచరులో ఒకడైన సాల్వ మహారాజుకి సౌభము అనే విమానం ఉండేది. అందువల్ల అతన్ని గెలవడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. శ్రీకృష్ణుడు అటువంటి సాల్వుణ్ణి యుద్ధంలో ఓడించి అతడి విమానాన్ని ధ్వంసం చేశాడు. హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించాడు. భీముడి ద్వారా జరాసంధుణ్ణి సంహరింపజేసి జరాసంధుడు బంధించిన రాజులందరికీ విముక్తి కలిగించాడు. గంధార రాజపుత్రిక స్వయంవరం జరిగితే ఒంటరిగా రథంలో వెళ్ళి ఎదురు తిరిగిన రాజులందరినీ గెలిచి ఆ రాజకన్యను తెచ్చుకున్నాడు. రాజ్యభ్రష్టులైన పాండవులను అనేక రకాలుగా ఆదుకున్నాడు. దేవేంద్రుడు కుతంత్రంతో రక్షించుకుంటూ వచ్చినటువంటి ఘోరమైన ఖాండవ వనం అనే అరణ్యాన్ని దహింపజేశాడు. అగ్నిదేవుడు ప్రసాదించిన గాంధీవ ధనస్సును మీ ముత్తాత గారికి అనుగ్రహించి ఇచ్చింది శ్రీకృష్ణుడే. కౌరవ పాండవ యుద్ధ పూర్వ రంగంలో దౌత్యం నడిపించింది కూడా శ్రీకృష్ణుడే. యదువంశాన్ని రకరకాలుగా వృద్ధి చేసింది శ్రీకృష్ణుడే. మహాభారత యుద్ధానికి ముందే శ్రీకృష్ణుడు కుంతీదేవికి నీ కొడుకులు 5గురిని నీకు క్షేమంగా అప్పగిస్తాను అని వాగ్దానం చేశాడు. దాన్ని నిలబెట్టుకున్నాడు. నృగుడు అనే మహారాజు ఎన్నో పుణ్యాలు చేసి కూడా చిన్న పొరపాటు వల్ల ఊసర వెళ్ళి జన్మవెత్తి ద్వారకా నగరానికి వస్తే శ్రీకృష్ణుడు తన దర్శన మాత్రం చేత అతడి శాపం పోగొట్టాడు. దీనికంతా ఒక పెద్ద పెద్ద కథ ఉంది, పెద్ద పెద్ద పురాణం కూడా ఉంది. కానీ కేవలం పట్టి చెప్పుకొని వెళుతున్నామంతే. త్రేతాయుగం నాటి మహావీరులైన మైందుడు, వివిధుడు అనే వానరులను కూడా జాంబవంతుడు అనే ఎలుగుబంటును శ్రీకృష్ణుడు అవలీలుగా గెలిచాడు. నీ తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించి యమపురానికి చేరాక శ్రీకృష్ణుడు మళ్ళీ వెనక్కు తెచ్చాడు. జనమేజయ, శ్రీకృష్ణుడు చేసిన యుద్ధాలను, చేసిన రాజసంహారాలను, సాధించిన విజయాలను నేను ఇదివరకే వర్ణించి ఉన్నాను. ఇలా ఎన్ని చెప్పినా ఈ పట్టికకు అంతు ఉండదు. శ్రీకృష్ణుడి మహిమల పట్టికను విన్న జనమేజయుడు ఇలా అన్నాడు, వైశంపాయన మహర్షి, చాలా సంతోషంగా ఉంది. మీరు చెబుతున్న కొద్దీ నాకు ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే హరివంశం కదా, ఇది హరికథ కదా, హరి స్వామి కథ కదా.
మీరు చెప్పిన పట్టికలో బాణాసురుని గురించి ప్రస్తావించారు. పట్టుకున్నాడు ఒక్కటి. ఈ బాణాసురుని గురించి నేను మరికొన్ని వివరాలు విన్నాను. ఆ బాణాసురుడు శంకరుడికి సాక్షాత్తుగా పుత్రుడిలాగా ఉండేవాడట కదా. ఇది ఎలా జరిగింది? ఇతడికి శంకరుడే కాక కుమారస్వామి కూడా రక్షిస్తూ ఉండేవారట కదా. ఇది ఎలా జరిగింది? ఈ బాణాసురుడు బలిచక్రవర్తికి 100 మంది పుత్రులలో పెద్దవాడట కదా. 1000 చేతులు ఉండేవట కదా. 100 దివ్యాస్త్రాలను ఒకేసారి ప్రయోగించేవాడట కదా. ఇదిగాక ఇతడికి చాలా పెద్ద సేన ఉండేదట కదా. ఇటువంటి బాణాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఎలా గెలవగలిగాడు? గెలిచాక చంపకుండా ఎందుకు వదిలిపెట్టాడు? నారాయణ నారాయణ, హరే కృష్ణ.